విశాఖ తీరంలో హైటెన్షన్ నెలకొంది. ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఫుట్పాత్, వ్యూ పాయింట్స్ వరకు రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పర్యాటకులు, స్థానికులను ప్రస్తుతం అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో మార్పుతో ఆర్కే బీచ్ సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆగస్టు తర్వాత తీవ్ర తుఫాన్లు సంభవించినప్పుడు మాత్రమే సహజంగా సముద్రం ముందుకు వస్తుంది. అయితే జూన్లోనే సముద్రం ఇప్పుడు ముందుకు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు సైతం. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి హైటైడ్ అంటుంటారు. అంటే ఇందులో చంద్రుడు లేదా సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ప్రధానంగా ఒక కారణం అవుతుంది. దీనివల్ల చాలా ముందుకి సముద్రం వచ్చేస్తుంది. అలలు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ రీజన్, బలమైనటువంటి ఈదురుగాలులు. అంటే సముద్రం మధ్యలో బలమైన ఈదురుగాలుల కారణంగా కూడా మధ్యలో ఉన్నటువంటి వాటర్ అంతా ముందుకి నెట్టబడినట్లుగా ముందుకు వస్తుంది ఆ గాలి వల్ల. దానివల్ల కూడా హైటైడ్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు రెండు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి అమావాస్య మొన్నే అయిపోయింది. ఇప్పుడు కొంత గురుత్వాకర్షణ శక్తిలో ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేరళని ఋతుపవనాలు తాకాయని, దీనివల్ల ఈదురుగాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనం వింటూ వస్తున్నామన్నాం. గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షం చూసాం. అట్ ద సేమ్ టైం ఏపీ, తెలంగాణలో ఈదురుగాలు ఎక్కువగా ఉంటాయి, వర్షం చాలా ఎక్కువగా ఉంటుంది, అల్పపీడనం ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. సో ఈ రెండు కారణాల వల్ల ఒక్కసారిగా సముద్రం ముందుకొచ్చింది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు సైతం దీనికి సంబంధించి కొంత స్టడీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్కే బీచ్ అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని హెచ్చరించారు. అటువైపు ఎవరు వెళ్ళొద్దు, పర్యాటకులకు అనుమతి లేదు అని చెప్పారు. అక్కడే ఉన్నటువంటి కొంతమంది ఫుడ్ స్టాల్స్ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్లో. ఆ ఫుడ్ స్టాల్స్ని కూడా ఇప్పటికే ఖాళీ చేయించి దూరంగా పంపించారు. అలాగే చేపల వేటకు వెళ్ళేటువంటి వాళ్ళని కూడా, మత్స్యకారులను కూడా ఇప్పుడే జాగ్రత్తగా వెళ్ళండి, ఈ ప్రాంతంలో ఎంటర్ అవ్వద్దు లోపలికి అని చెప్తూనే నియర్ బై ప్లేసెస్లో ఎక్కడైతే హైటైడ్ ఇంపాక్ట్ ఉంటుందో ఆ పరిసరాలకు దూరంగా ఉండాలని, లేదంటే వెళ్ళకపోవడమే మంచిదని హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం దీన్ని రఫ్ సీ సిచ్యువేషన్స్ అని కూడా అంటూ ఉంటారు. బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్ అవుతూ ఉంటుంది. ఇట్ మే బి హైటైడ్ ఆర్ రఫ్ సీ. అన్ని కారణాలు చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏది ఏమైనప్పటికీ సిచ్యువేషన్ మాత్రం చాలా సీరియస్గా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్కే బీచ్, ఋషికొండ, భీమిలి ప్రాంతాల్లో అలలకు ఎవరు దగ్గరగా వెళ్ళొద్దు అంటూ కొన్ని బీచెస్లో కొంత రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. అలాగే సెల్ఫీలు, వీడియోల కోసం ఆ కొండల మీద, రాళ్ల మీద నిలబడొద్దు అలలు వచ్చేటువంటి ప్రాంతాల్లో. ఎందుకంటే ఒక్కసారిగా బలమైనటువంటి అలలు వస్తే అవి వాటిని అక్కడ ఉన్న వాళ్ళని లాక్కెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం చిన్నపిల్లల్ని అసలు సముద్రం అంచు వరకు వెళ్ళొద్దని కూడా హెచ్చరిస్తున్నారు అధికారులు. అండ్ స్థానికంగా అధికారులు ఇచ్చేటువంటి సూచనలు కంపల్సరీగా ఫాలో అవ్వాలి, లేని పక్షంలో యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి, అసలు ఇంకా వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, అట్ ది సేమ్ టైం స్థానికులు ఏమంటున్నారు, ఒక్కసారిగా చూసినటువంటి ఈ రాకాసి అలల్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచంద్ర మనకి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రామచంద్ర, సముద్రానికి కోపం వస్తుందా అంటే అదేంటో తెలియదని చాలా మంది అనుకుంటారు. కానీ ఈరోజు చూసుకుంటే నిజంగా సముద్రానికి కోపం వచ్చిందా అనే పరిస్థితి ఉంటుంది. నగరంలో ఎప్పుడు లేని విధంగా చాలా వరకు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో సముద్రపు అలల తాకిడి చాలా వరకు పెరిగింది. నిన్న రాత్రి నుంచి మొదలైన ఈ అలల తాకిడి చాలా ఉధృతంగా ఉంది. నిజానికి చూసుకుంటే విశాఖ బీచ్ లో చాలా మంది ఇసుక తిన్నెల్లో కూర్చునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూడొచ్చు మనం ఏ రకంగా పరిస్థితి ఉందో. వాస్తవానికి చూసుకుంటే పక్కన ఏదైతే చిన్న చిన్న దుకాణాలు ఉంటాయో అవి చాలా వరకు సముద్రానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే చాలా వరకు ఈ షాపుల వరకు కూడా నీరు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే గత దాదాపుగా 24 గంటలుగా ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే సహజంగా అమావాస్య సమయంలో ఈ రకంగా అలల తాకిడి ఉధృతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి ఉంది. దుకాణాల్లో కూడా నీరు వచ్చిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి గతంలో అంతగా లేనట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. బాబు చెప్పండి, అదే నీరు వస్తుంటది అమావాస్యకి, కానీ ఇంత ఉధృతంగా ఎప్పుడైనా రావడం అట్లా చూసారా? తుఫాన్ ఉందన్న ఈ 3 రోజుల నుంచి వాటర్ లాగే పెరుగుతుంది. అంటే అమావాస్యని అట్లా పెరుగుతుంది అంటుంటారు, అదే లేకపోతే లేదు అమావాస్య కాదన్న, మామూలు తుఫాన్ ఉంది. 4 రోజుల నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. అంటే దీనివల్ల కొంత బిజినెస్ అది కొంత ఇబ్బంది అవుతుంది. 10-11 వరకు మాకు ఇలాగే ఉంది. మళ్ళీ 11 నుంచి కొంచెం వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నైట్ అట్లా వస్తుందా? నైట్ అంత ఫ్లోటింగ్ గేట్ ఉండదు అన్న. ఉదయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 6 నుంచి వాటర్ పెరుగుతుంది.
మార్నింగ్ 6 నుంచి ఇంకా 10-11 వరకు వాటర్ అలా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 10 నుంచి ఇంకా తగ్గిపోద్ది, వెనక్కి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ మత్స్యకారుల మాటలు బట్టి ఉదయం 6 గంటలు అంటే సహజంగా అర్ధరాత్రి తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీరంతా కూడా చూస్తే ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ రకంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ అలల తాకిడి ఇంత తీవ్రంగా ఉండడంతో చాలా మంది చూడడానికి ఆసక్తిగా చూపుతున్నారు. అయితే సహజంగా ఇవి చూడడానికి ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఇది ప్రమాదకరమైన పరిస్థితి. సహజంగా బీచ్ లోకి వెళ్ళినట్లయితే ఈ అలల తాకిడికి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇకపోతే విశాఖతో పాటు రుషికొండ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే రిప్ కరెంట్స్ వల్ల కూడా ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సహజంగా సముద్రపు అలలు పైభాగాన్ని మాత్రమే మనం గమనించే పరిస్థితి ఉంటుంది. చూడొచ్చు ఏ రకంగా అలల తాకిడి ఉధృతంగా ఉందో మనం చూడవచ్చు. ఇట్లాంటి పరిస్థితి కొంత ప్రమాదకరం. అయితే సహజంగా నీరుని చూసే చాలా మంది కొంత ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ ఆసక్తే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని తాజాగా ఇప్పుడు మనకు చూస్తున్న పరిస్థితి బట్టి మనకు అర్థమవుతుంది. సముద్రానికి ఒక రకంగా కోపం వచ్చిందా అన్న రీతిన ఈ రోజు అలల ఉధృతి విపరీతంగా ఉన్న పరిస్థితి ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో అంటే సహజంగా చూసుకుంటే ఆర్కే బీచ్, రుషికొండ అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ రకంగా అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో చాలా మంది పర్యాటకులు కొంత ఆసక్తిగా వస్తున్నారు. అయితే ఇది ప్రమాదకరం, ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి స్థానికులు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక ఒక్కసారిగా అంటే వాళ్ళు చెప్తున్న మాటలు మనం విన్నాం. సహజంగా అమావాస్య టైంలో కూడా గతంలో ఇంత పెద్ద స్థాయిలో అల్లొచ్చినటువంటి సందర్భం లేదు, ఇంత ఎక్కువసేపు ఉన్నటువంటి సందర్భం కూడా లేదు. కానీ గత 2-3 రోజుల్లో ఇంత తీవ్రమైనటువంటి మార్పులు చూస్తుంటే మాకు భయం వేస్తుంది అంటూ స్థానికులు చెప్తున్నారు. ఈవెన్ అక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, ఆ పక్కనే కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అలాగే పర్యాటకులు ఎవరూ కూడా దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా సరే దూరం నుంచి మాత్రమే అలల్ని చూడండి. దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కానీ లోపలికి వెళ్ళి ఈత కొట్టే ప్రయత్నాలు లాంటివి చేయొద్దు అంటూ చెప్తున్నారు. చిన్నపిల్లల్ని అయితే అసలు పక్కకి తీసుకువెళ్ళొద్దు అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఈ హై టైడ్ ఇంపాక్ట్ మరి ఎంతవరకు ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇవి పర్టికులర్ టైమింగ్స్లో కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మన సోలార్ సిస్టంలో వచ్చేటువంటి చిన్న చిన్న మార్పుల కారణంగా కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సహజంగా మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, భూమి మీద ఈ సముద్రాల్లో అలలకి ఆటుపోట్లకి ప్రధాన కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అంటూ ఉంటాం. అలాగే ఈ చంద్రుడి భూమి వైపు ఈ సముద్రం జలాలని తమ వైపు ఎక్కువగా అట్రాక్షన్ ఉన్న టైంలో, ఫోర్స్ ఎక్కువగా ఉన్న టైంలో ఈ అలలు చాలా ఎక్కువగా దూసుకొస్తూ ఉంటాయి. హై టైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సన్ వల్ల కూడా ఈ గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు రావడం మనం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు కొంత స్ప్రింగ్ టైడ్ ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది అంటారు. అంటే అమావాస్య లేదా పౌర్ణమి సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి దాదాపు ఒకే రేఖలో ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అది మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్ప్రింగ్ టైడ్ అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో మరింత ఎత్తుకు ఎగసిపడుతూ ఉంటాయి. అయితే ఈ టైమింగ్స్ని కూడా చాలా వరకు చెప్తున్నారు. ఉదయం 9:26 AM టైంలో ఒక హై టైడ్ ఏర్పడిందని, అలాగే మధ్యాహ్నం 3:53 టైంలో ఒక హై టైడ్, అలాగే రాత్రి 9:33 PM టైంలో మరొక హై టైడ్కి ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఆ టైంలో ఇంకా ఎక్కువ బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. దానివల్ల ఈ టైడ్స్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తాయి. అంటే అలలు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. ఒడ్డు వైపు చాలా హైట్ కూడా వస్తూ ఉంటాయి. సహజంగా ఏదో 1 మీటర్ or 2 మీటర్స్ లోపే ఉండేటువంటి టైడ్స్ ఇప్పుడు 4-5 మీటర్లు లేదంటే 6 మీటర్లు వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు సముద్ర స్నానాలు లాంటివి వెళ్ళకూడదు, ఈతలకు వెళ్ళకూడదు. అలాగే మత్స్యకారులకి వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ని ఖాళీ చేయించారు. పర్యాటకులు దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు. చిన్నపిల్లలు అసలు ఆ ప్రాంతం వైపు తీసుకువెళ్ళకూడదని కూడా చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం చిన్న చిన్న రాళ్ళు, కొండలు లాంటివి ఉంటాయి సముద్రం ముందు అలలు తాకే టైంలో. అక్కడ సెల్ఫీలు లాంటివి తీసుకునే ప్రయత్నం కానీ అక్కడ ఫోటోషూట్స్ లాంటివి చేసుకునే ప్రయత్నం చేయొద్దు అని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అట్ ది సేమ్ టైం ఈరోజు రాత్రి మరియు రేపటి వరకు కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లుగా కనపడుతుంది. ఒకవేళ మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే గతంతో పోలిస్తే ఈసారి చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక్కసారిగా ఈ అలల తీవ్రత పెరగడం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా మాతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.
బీచ్ రోడ్